తెలంగాణలో కొన్ని రోజుల నుంచి వింత వాతావరణం కనిపిస్తోంది. ఉదయం ఎండలు, సాయంత్రం వానలతో డిఫరెంట్ వాతావరణం చూస్తున్నారు జనాలు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజులు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణలో వాతావరణ మార్పులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. తెలంగాణలో వింత వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దాదాపుగా పగటిపూట అంతా కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి మాత్రం వాతావరణం పూర్తిగా చల్లబడి ఒక మోస్తారును వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం మనం ఈరోజు రేపు మాత్రం ఇటు మెదక్, సిద్దిపేట, ఇటు ములుగు, భూపాలపల్లి అంటే టోటల్గా ఈ ఎల్లో కలర్ చూస్తున్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు రేపు కూడా ఈ సాయంత్రం పూట మాత్రం మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలను ఇటు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈరోజు రేపు వర్షాలు ఉన్నప్పటికీ మాత్రం ఆ తర్వాత మాత్రం ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు మాత్రం కొంత పెరిగే అవకాశం ఉంటున్నారు. చూసుకోవచ్చు మనం. నా బిజినెస్కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. విజువల్స్లో ఈరోజు దాదాపు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, ఇటు మెదక్ జిల్లాలో మాత్రం ఈరోజు దాదాపు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రేపు కూడా సేమ్ ఇదే జిల్లాల్లో మాత్రం ఎండలు దాదాపు 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈరోజు రేపు ఎండలు మాత్రం ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎల్లుండి నుంచి మాత్రం ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. దాదాపు పై జిల్లాలతో పాటు కింద జిల్లాలైనటువంటి ఇటు మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈరోజు రేపు కాకుండా ఆ తర్వాత రోజు నుంచి మాత్రం వరుసగా కంటిన్యూగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ నెల చివరి నుంచి కానీ ఇటు మే నెల మొదటి వారంలో స్టార్ట్ అయ్యేసరికి మాత్రం ఎండ తీవ్రత దాదాపు 45 డిగ్రీ నుంచి 50 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.